బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ దాబాలోకి వెళ్లిన వ్యక్తి 4 బిర్యానీలు పార్సెల్ తీసుకున్నాడు. ఈ బిర్యానీలకు దాబాలో ఉన్న మహిళ డబ్బులు అడిగింది. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి మహిళను దూషించి అంతటితో ఆగకుండా చేయి చేసుకుని రాద్ధాంతం చేశాడు. మహిళలపై దాడి చేసిన వ్యక్తి ఓ పార్టీకి చెందిన నాయకుడి అనుచరుడిగా గుర్తించారు. చివ్విల మండలం అక్కలదేవి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా స్థానిక పోలీస్ స్టేషన్లో దాబా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ దాబాలోకి వెళ్లిన వ్యక్తి 4 బిర్యానీలు పార్సెల్ తీసుకున్నాడు. బిర్యానీలకి డబ్బు అడిగితే మహిళను దూషిస్తూ మాట్లాడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ ఈవినింగ్. డబ్బులు లేకుండా బిర్యానీ ఇవ్వలేదని చెప్పేసి ఓ కాంగ్రెస్ నేత అయితే మహిళపై దాడి చేసిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. చిగురుమల మండలం అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలోని నేషనల్ హైవే వెంట ఉన్న రామనచహరి డాబాలో అదే గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్దుల్ గౌడ్ అయితే తన అనుచరులోని బిర్యానీ తేవాలని చెప్పేసి పంపించడం జరిగింది. అక్కడ 4 బిర్యానీలు తీసుకున్న అనంతరం తిరిగి వెళ్తుంటే ఆ డాబా నిర్వాహకురాలు డబ్బులు అడిగింది. దీంతో కోపద్రికులైన వాళ్ళు అబ్దుల్ గౌడ్ కి ఫోన్ చేయడంతో ఆయన వస్తూనే తన ద్విచక్ర వాహనాన్ని కూడా కింద పడేసి దూషించుకుంటూ వస్తే ఎవరైతే దాబాకు సంబంధించినటువంటి నిర్వాహకురాలు ఉన్నారో ఆమెపై చేయి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా బూతులు తింటూ ఇష్టం వచ్చినట్టు హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాబాలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం బెదిరిపోయి చేసేటట్టుగా ఏదైతే నేను లోకల్ కాంగ్రెస్ లీడర్ను, నాకు బిర్యానీ ఇవ్వరా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దూషించినట్టుగా మనకు వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ఉంది. మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా చేస్తాను, మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి బెదిరించినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కౌంటర్ టేబుల్ వద్ద పదే కొడుతూ హోటల్ ఇక్కడ లేకుండా చేస్తానని చెప్పేసి చెప్పడంతో వాళ్ళంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే కొద్దిసేపు అయిన తర్వాతకి అక్కడ నుండి అతను తిరిగి వెళ్లడంతో వాళ్ళు వెళ్లి చిగురుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఏదైతే నాయకుడు అంటే అందరికి మంచి చేయాలి కానీ కడుపు నిండా తిని తాగి కనబడ్డాలతో గొడవ పడితే ఎట్లా అని చెప్పేసి స్థానికులు కూడా అక్కడ నక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తతంగం మొత్తం ఏదైతే దాబా ఉందో ఆ దాబాలో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ నిర్వాహకులు రావాలి మాత్రం ఇప్పటికీ మూడు రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఆ నాయకుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి పోలీసులు కూడా మాకు న్యాయం జరగట్లేదు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, మళ్ళీ ఇంకొక ఓటర్లు కానీ మళ్ళీ ఇంకొకరి మీద దాడి చేసుకుంటే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే కేవలం ఒక బిర్యానీలు ఇవ్వలేదని చెప్పేసి ఒక మహిళని కూడా చూడకుండా దాడి చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి నలుగురు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.